ఈ తాతగారు వాళ్ళ గురువుగారి దగ్గరికి పోయి అనారోగ్యంతో ఉండి అయినప్పుడు ఆయన బొట్టు పెట్టి, నీ ఆరోగ్యం బాగుంటుందిరా, ఈ రోజు నుంచి నీకు నిష్ట లేదు, ఏ పదార్థమైనా తిను అంటాడు. బాగుంటుంది. ప్రార్థన సమయంలో అందరూ కళ్ళు మూసుకొని చూడండిరా అన్నాడంట. కళ్ళు మూసుకొని చూస్తే ఏం కనపడుతుంది? కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది? కనపడదు కదా. ఏనేమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఏం మాట్లాడినా ఏమైనా అన్నామంటే గురువుగారాయ నాకు తగ్గించా చూద్దాం అనుకొని చూస్తే అందరు కళ్ళు మూసుకున్నారంట. గురువుగారిని చూస్తే గురువుగారు కూడా మూసుకుని ఉన్నారు. ఈయన కూడా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకోగానే అప్పుడు కనపడింది ఒక వెలుగు, ఎప్పుడూ తను చూడనటువంటి వెలుగు, అంతటి కాంతి, తెల్లటి కాంతి. కళ్ళతోటైతే చూడలేదు, కళ్ళు మూసుకున్నారు కాబట్టి చూడగలుగుతున్నాడు. ఆ కాంతిలో ఒళ్ళంతా చల్లబడిపోయి ఐస్ ముద్దలాగా అయిపోవటం. అంతకు ముందు ఏ బాధ అయినా, కాలు బాధ అంటే చేయి బాధ అని మనసులో అనుకుంటే ఆడ బాధ కనబడతానే ఉంటుంది. ఈ ఐస్ గడ్డ అయిన తర్వాత ఎక్కడా బాధ లేదు. శరీరం మొత్తం చూస్తే అసలు శరీరమే లేదు. అప్పుడు నవ్వాడంట. నవ్వి ఆ ఆనందం పొందాడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ గురువు గారు, ఏమిట్రా ప్రార్థనలో నవ్వుచున్నావేమిట్రా అన్నాడట. అప్పుడు నాకేమీ భయం లేదు, నాకేమీ వ్యాధి లేదిక, ముల్లోకముల నేలు బ్రహ్మము నా కనుల ఎదుట నిలిచినట్లాయే గదే అని ఆసుగా తెలుగులో ఒక పద్యం చెప్పాడంట. భేష్, కరెక్ట్రా, నీకేం లేదు, ఇంకా నువ్వు ధైర్యంగా ఉండు అని ఆయన అభయం ఇచ్చాడు. ఓకే, ఇంకా ఆడే ఉండడం మొదలుపెట్టాడు ఆయన. ఇక్కడ ఉంటావేందిరా నువ్వు, ప్రార్థన అయిపోగానే ఏం ప్రార్థించావురా అంటే నా ఆరోగ్యం బాగుండాలని అన్నాడు. మొన్న బాగున్నదంటే ఓకే అన్నా కదరా, నువ్వు బాగానే ఉన్నావు, ఇంకేమి ఇప్పుడు ఏం అడగాలనో తెలియలేదు. అప్పుడు ఈ రూములో ఉన్నోళ్ళు అందరి ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేసుకో అన్నాడంట. ఈ రూమ్లో అందరంటే అందరూ, ఆయన కూడా ఉన్నాడు రూమ్లో, అందరూ బాగుంటారు. అప్పుడు అందరూ బాగుండాలనేది ఆ రోజు నుంచి అందరూ బాగుండాలి. నువ్వు వెళ్ళిపో, ఎక్కడున్నావేందిరా అంటే, నేను ఆడికి వెళ్ళి ఏం చేయాలా, మా ఊరికి పోయి నేనేం చేయాలా, ఇక్కడుంటే మీ దగ్గర ఆనందంగా ఉన్నది. నువ్వు ఎట్లయితే ఆనందపడుతున్నావో అలాగనే అందరూ ఆనందపడాలా. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ విభూతి పెట్టు, పంచదార పెట్టు, ఆ ప్రసాదం, వాళ్ళు ఆనందంగా ఉంటారు. అన్నీ తగ్గిపోయి అంటే అప్పుడు ఇక్కడికి వచ్చి అదే చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి వీళ్ళకి బాధ చెప్పాలి కదా మీతోటి, నేను ఎట్లా, అప్పుడు ఈ ఫోన్లో లేవుగా, ఏమి లేదురా, ఒక కార్డు ముక్క రాయి పోస్టులో వేయి అన్నాడంట. కార్డు అప్పుడు ముక్క అని వైద్యం అన్నారు. అది ఒక కార్డు ముక్క రాసి పోస్ట్ డబ్బాలో వేసేవాడు. ఇక్కడ డబ్బాలో వేయంగానే వాడికి తగ్గేది, ఇక్కడ వేయంగానే ఎట తగ్గిద్ది అంటే, ఇక్కడ వేయంగానే ఆయనకు తెలిసేది, ఆయన తెలియంగానే ఇటు తగ్గేది. అంతే, క్షణాల మీద తగ్గిపోయాయి. అంతటి శక్తి. అయితే ఆ గురువు గారికి కూడా ఈయనలాగానే రోగం వచ్చినప్పుడు, వాళ్ళ గురువు గారికి కూడా, వేటూరు ప్రభాకర శాస్త్రి వారికి అది 3 ఏళ్ళు బాధించింది. అంతకంటే ముందు 15 ఏళ్ళ క్రితం 18 సంవత్సరాలు ఈ చెయ్యి ఇరిగి గోడ తొలిగి పెదకల్లేపల్లి కృష్ణా జిల్లా వాడిది. ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు బండి మీద ఒంటెద్దు బళ్ళప్పుడు బస్సులు ఏం లేవుగా, ఈ ఒంటెద్దు బండి కృష్ణా కరకట్ట మీద పడి ఆ బండి పడ్డప్పుడు చెయ్యి తొలిగితే 18 సంవత్సరాలు మరలా కూర్చోాల యథాస్థితిలో. అప్పుడు ఇక నేను ఈ శరీరాన్ని మోసి ఈ బాధను అనుభవించి అంత అవసరమా? అవసరం లేదు, నేను ఇంక బాధ అనుభవించలేను. త్రివేణి సంగమం పోయి దేహత్యాగం చేద్దామని త్రివేణి సంగమం వెళ్ళటానికి రైల్వే స్టేషన్లో టికెట్ కొని ఉంటే, ఈయనకి తెలిసిన ఆయన పోతరాజు నరసింహం గారని ఆయన చూసి, నాయనా నువ్వు ప్రభాకరము కదా అని అడిగాట. అవునండి. మరి ఏమిటి ఇట్లయ్యావు? లావుగా ఉండేవాడు,
సన్నగా అయిపోయాడు. నాకు అనారోగ్యంగా ఉంది, బాగలేదండి. మరి ఎక్కడికి వెళ్తున్నావు? నేను త్రివేణి సంగమం పోయి దేహం చాలించాలనుకున్నట్ట. అంత పని చేయవాకు నాయనా, అంత పని చేయొద్దు. నిన్ను బ్రతికించేవాళ్ళు, నీ ఆరోగ్యంగా ఉంచేవాళ్ళు, నీ బాధలు తగ్గించేవాళ్ళు ఉన్నారు అని చెబితే ఆయన నమ్మడం. త్రివేణి సంగమం పోతున్నానని టికెట్ కూడా చూపించారు నమ్మకం కోసం. ఆ టికెట్ చించేశాడు ఆయన. అయ్యో 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 లేదు, అమ్మో లేదు. ఆయనే పోయి కుంభకోణానికి టికెట్ కొని జేబులో పెట్టి ఒక లెటర్ రాసి గురువుగారికి ఈ జేబులో పెట్టి రైలు ఎక్కిన దాకా ఉండి, రైలు ఎక్కిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. రైలు ఎక్కక ముందు కనుక పోతే ఈ టికెట్ తీసేసి మళ్ళీ శ్రీవే. అందుకని రైలు ఎక్కిన దాకా ఆడుండి కుంభకోణం పంపిస్తే, ఆ రైలు దిగిన తర్వాత అక్కడ కూడా ఒంటెద్దు బండే. ఆ బండితోటి గురువుగారి ఇంటికి పోయిన దాకా ఓ ఒంటెద్దు బండి అతను చెప్పేది విని సగం తగ్గిపోయింది అంట బాధలు. ఆయన చూడగానే మిగతాయి తగ్గిపోయినాయి. తర్వాత అక్కడే ఉంటా ఉంటే, ఏమిట్రా నువ్వు పోవా ఏమి నాయనా అని అడిగితే, నేను పోనంటాడు ఆయన. నువ్వు పోపు, నిన్ను తగ్గించింది నీలాగా అందరికీ తగ్గాలని, నువ్వు అక్కడుండి అందరికీ తగ్గిస్తావని నీకు తగ్గించింది, నువ్వు ఇక్కడ ఉంటే ఎట్లా అంటాడంట. అప్పుడు మరి వీళ్ళందరూ ఆంగ్లంలో కోర్సులు చేస్తున్నారు, నేను ఆంగ్లం చదువుకోలేదు, తెలుగు చదువుకున్నాను, నేను అక్కడ పోయి నాకు రావు కదా, ఎట్లా చేయాలి ప్రార్థన చెప్తాడట. వాళ్ళు 63 కోర్సులు ఆంగ్లంలో చదివేవి, నీకు బీజాక్షరాలు 3 ఇస్తా, ఆ 3 బీజాక్షరాలు నువ్వు ఉచ్చరించు, వీళ్ళు 63 కోర్సులు చేసినంత శక్తి నీకు వస్తుంది అని ఇవి మాస్టర్ గారు ఇచ్చిన బీజాక్షరాలని సివివి అని చెప్తాడు. అప్పుడు మాస్టర్ సివివి నమస్కారం అని ఆ మీసాలయన చెప్పిందే ఇది. ఆ మీసాలయన అసలు పేరు కంచుపాటి వెంకట్రావు వెంకస్వామిరావు. కంచుపాటి అనేది వాళ్ళు పూర్వం ఆంధ్రులే, వ్యాపార రీత్యా ఆ రైల్వే కాంట్రాక్టర్లు కాబట్టి కుంభకోణంలో స్థిరపడ్డారు. వాళ్ళ ఇంటి పేరు కంచుపాటి వారు. ఈయన 5వ ఏటనే వాళ్ళ మేనత్తకి దత్తుపోయాడు. మేనమామ పేరు వెంకట్రావు. దత్తు తీసుకున్నాడు కాబట్టి సర్నేమ్గా వస్తుంది కాబట్టి కంచుపాటి వెంకట్రావు వచ్చింది. ఈయన పేరు వెంకస్వామిరావు. కంచుపాటి వెంకట్రావు వెంకస్వామిరావు అని పిలవలేక అందరూ ఇంట్లో వెంకుసా 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 అంటుంటారు. ఆ వెంకుసా ఈయన. అయితే షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలో సినిమాలలో కానీ పుస్తకాలలో కానీ బాబాగారు 3 రోజులు వెళ్ళిపోయిన తర్వాత మరలా వస్తానంటాడు. ఆ శవం దగ్గర అందరూ కూర్చుంటారు, పార్థివ దేహం దగ్గర. మరలా ఆయన మామూలుగా వస్తారు. లేచిన తర్వాత వాళ్ళ శిష్యులు అడుగుతారు, బాబా మీరు ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు అని. మా గురువు గారి దగ్గరికి వెళ్ళానంటాడు. అంటే మీకు కూడా గురువు ఉన్నారా అని అంటారు. ఉన్నారు, ఎందుకు లేరంట. ఎవరు అని అడుగుతారు. వెంకుసా అంటాడు. అంతవరకు కట్ చేస్తారు. ఇంక పుస్తకాలలో కానీ సినిమాల్లో కానీ మళ్ళీ వెంకుసా ఎవరు అనేది చూపించరు. మరి వాళ్ళ ఉద్దేశం ఏందో చూపిస్తే ఈయన వదిలిపెట్టి ఆడిపోతారు అనుకుంటారేమో, చూపించరు. ఆ వెంకుసాయే ఈ వెంకుసా, మాస్టర్ సివివి. మాస్టర్ సివివి. సివివి ఈయన కాదు, మాస్టర్ సివివి అనేవి బీజాక్షరాలు. మీసాలైన పేరు వెంకుసా గారు. ఆయన సివివి అని చెప్పారు కాబట్టి, ఎవరు చెప్పారు నీకు సివివి అంటే ఆయన ఆ సివివి గారు చెప్పింది. అట్లా సివివి అయ్యారు ఈయన నానుడి భాషలో. ఆయన పేరు వెంకుసా. సివివి అనేది బీజాక్షరాలు. అందుకని ప్రేయర్లో మాస్టర్ సివివి నమస్కారం అంటే వేదమంత్రం అది. ఆ బీజాక్షరాలను ఉచ్చరిస్తాం మనం. అదే శాస్త్రి గారికి చెప్పారు, శాస్త్రి గారు తాతగారికి చెప్పారు, తాతగారు అందరితో చెప్పారు. అది తాతగారు ప్రేయర్ చేస్తూ ఉన్నా కానీ ఈ విధంగా చెప్పారు కాబట్టి నేను కూడా అదే చెప్తా అందరికీ, అందరూ అదే అంటారు ఆ బీజాక్షరాలనే. ఇప్పుడు 63 కోర్సులు చేసినట్టే. అది ఈ కోర్సు ఇందులో ఈ తాతగారి దగ్గర, ఈ శాస్త్రి గారి దగ్గర పరంపరలో వచ్చిన వాళ్ళు ఏమో సివివి అంటారు, చొక్కా తొడుక్కొని ప్రేయర్ కూర్చుంటారు. కొంతమంది ఈ మాస్టర్ సివివి యోగం చేసేవాడు, కోర్సులు చేసేవాళ్ళు చొక్కాలు ఇడిచేసి కూర్చుంటారు. వాళ్ళు కోర్సులు చేస్తారు.
5 నిమిషాలు కోర్సులు చేస్తారు, 5 నిమిషాలు మెదలకుండా ఉంటారు. మెదలకుండా ఉన్నోళ్ళు కూర్చోరు, ఏదో ఒకటి శ్లోకాభిరామాయణం మాట్లాడుకుంటారు. మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ మొదలు పెడతా, మళ్ళీ ఇంకో కోర్సు చేస్తారు. వాళ్ళు చేసేది ఆయనకే, వాళ్ళు కోర్సులు చేస్తారు. వీళ్ళేమో ఆయన నామం, మాస్టర్ గారు ఇచ్చిన నామాన్ని ఉచ్చరిస్తారు, మెదలకుండా కూర్చుంటారు.